రామతీర్థంలో గుర్తుంది కదా, రాముడికి సంబంధించిన విగ్రహ శిరస్సుని ఉత్తరించినటువంటి ఒక రాక్షసుడు ఎవడో ఈ రోజు వరకు ఆ ఎవరిని అరెస్ట్ చేయలేదు. బట్ ఆ రోజున కేసు పెడతాం విచారిస్తామని చెప్పి దాన్ని సిబిఐ విచారణ అడిగితే సిబిఐ విచారణకి ప్రభుత్వం లేఖ రాసింది, ఆ సిబిఐ విచారణ చేయలేదు. ఇక్కడ చివరికి ఈ ప్రభుత్వం దాన్ని ఫాలో అప్ చేయలేదు. వన్ ఆఫ్ ద జగన్ ఓటమిలో అది కూడా కారణం, హిందువులు జగన్కి వ్యతిరేకం అవడంలో అది కూడా కారణం. ఇప్పుడు ఆ విగ్రహాన్నితో పాటుగా సీతా లక్ష్మణ పాత విగ్రహాలని సైతం నిమజ్జనం చేయబోతున్నారు. రేపు జలదివాసం చేయబోతున్నారు. వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం సోమవారం సాయంత్రం 4:48 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లిలోని గోదావరి తీరంలో నిమజ్జనం చేస్తారు. రామతీర్థంలోని ఆలయంలో రాముడి విగ్రహాన్ని, అప్పట్లో దొండగలు ధ్వంసం చేసినటువంటి విగ్రహాన్ని అలాగ పూజించకూడదు కాబట్టి ఆ పని చేస్తున్నారు. వాస్తవానికి దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇటీవల ఈ విషయాన్ని నివేదించారు. ధ్వంసమైన విగ్రహాలు ఏ ఆలయంలో కూడా ఉంచకూడదు అని చెప్పి కేసు విచారణ భాగంగా రాముడి ప్రతిమ శిరస్సు భాగం న్యాయస్థానానికి పోలీసులు సమర్పించారు. 2 భాగాలు ఉంటేనే నిమజ్జనం చేయడం కుదురుతుంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇటీవల నివేదించడంతో పోలీసులు దరఖాస్తు చేశారు. వాళ్ళు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దస్త్రాలు పక్కాగా రూపొందించుకోవాలని దర్యాప్తు అధికారులను కోర్టు సూచించింది. ధ్వంసమైన విగ్రహాల నిమజ్జనానికి వారం కిందట అనుమతి ఇచ్చింది. దీంతో నిమజ్జనాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలన్నది దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఉదయం 8:30 గంటలకు రామతీర్థం నుంచి విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం, తర్వాత సింహాచలం, అనకాపల్లి, నూకాంబిక, అన్నవరం, వీరవెంకట సత్యనారాయణ, పిఠాపురం, కుక్కుటేశ్వర స్వామి, ద్రాక్షారామ, ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాల మీదుగా తీసుకెళ్లి మధ్యాహ్నం 3:45 గంటలకి కోటిపల్లికి చేరుకుని సాయంకాలం 4:48 గంటలకు విగ్రహాలని గోదావరిలో నిమజ్జనం చేస్తారు. మంత్రులు ఆనంద రామనారాయణ రెడ్డి, కొండపల్లి శ్రీనివాసు, కలిసెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు పలువురు ఇందులో పాల్గొంటున్నారు.